నమస్కారం. వెల్కమ్ టు హరిప్రియ భక్తి. మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు ఎంతసేపు రాశి ఫలితాలే కాకుండా ఆధ్యాత్మికమైనటువంటి విషయాలని కూడా కొన్ని చిన్న చిన్న విషయాల్ని మనం రోజు ఒకటో రెండో తెలుసుకోవాలనే ఒక సంకల్పంతో ఈ యొక్క ప్రయోగం స్టార్ట్ చేసాం. అందరికీ తెలిసిందే, మళ్ళీ రివ్యూ చేసుకుంటున్నాం అంతే. ఇది కొన్ని ప్రోగ్రామ్ ఒక్క నిమిషం ఉండొచ్చు, కొన్ని ప్రోగ్రాంలు 2-3 నిమిషాలు కూడా ఉండొచ్చు. కానీ మంచి మెసేజ్ని ఇవ్వడానికి చాలా వరకు ప్రయత్నం చేస్తున్నాం. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట గుర్తుని క్లిక్ చేయండి. మీ మిత్రులకు అందరికీ వాట్సాప్, ఇన్స్టా, ఫేస్బుక్ అన్నిట్లోనూ షేర్ చేయండి. నమస్కారం. ఒకానొక సమయంలో హనుమంతుడికి కూడా శని 7:30 శని పట్టే ఒక సమయం వచ్చింది. వానర వీరులు మరియు ఆంజనేయుడంతా కూడాను రాముడి కోసం సేతు నిర్మిస్తున్నారు. రామేశ్వరం నుండి లంక వరకు సేతు నిర్మిస్తున్నారు. రాముడు కూడా రామేశ్వర తీరానికి చేరుకున్నారు. ఒక బండ మీద కూర్చొని ఈ కార్యక్రమం ఎలా ఉందో పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఆంజనేయుడు ఒక్కొక్క పెద్ద పెద్ద బండలుగా తీసుకుపోయి వేస్తూ ఉన్నారు. శనీశ్వరుడు వస్తాడు, రాముడి దగ్గరికి వెళ్తాడు. స్వామి, నేను ఈ యొక్క ఆంజనేయుని పట్టే ఒక సమయం ఆసన్నమైంది, అంటే దానికి మీ అనుమతి కావాలంటే నీ యొక్క విధి నిర్వర్తించడానికి నన్ను అడగక్కర్లేదు, నీ పని నువ్వు చేసుకో అని చెప్పేసి రాముడు కూడా చెప్పేస్తాడు. వెంటనే హనుమంతుడి దగ్గరికి వెళ్తాడు. శనీశ్వరుడు అడుగుతున్నాడు, స్వామి నాకు 7:30 సంవత్సరాలు పడుతుంది మిమ్మల్ని నేను పట్టుకోబోతున్నానంటే నాకు కుదరదు, నేను ఇక లోక కళ్యాణార్థం రామకార్యమై నిమగ్నై ఉన్నాను, మరి కనీసం 7:30 గంటలు ఇస్తారా? కుదరదయ్యా, నేను ఇప్పుడు ఇంతకాలం నేను చేస్తున్నటువంటి యొక్క పనులంతా కూడాను స్వామి కార్యం, కుదరదు అని అంటారు. మరి 7:30 వారాల్లోనే ఉంటాను స్వామి, అది కూడా కుదరదయ్యా, ఒప్పుకోవట్లేదు. హనుమంతుడు ఎంతకో ఒప్పుకోవట్లేదు, నేను పనిలో ఉన్నాను అంటే మరి కాల ప్రమాణం తగ్గించుకోవడానికి ఒక 7:30 గంటలైనా ఇవ్వండి స్వామి అంటే అది కూడా కుదరదు. మరి ఏం స్వామి ఇప్పుడు ఎలా చేయమంటారు అని అంటే నీకు ఒక 7:30 గడియలు ఇస్తాను, కావాలంటే 7:30 గడియలు నన్ను పట్టుకో, ఎందుకంటే నేను లోక కళ్యాణంతో ఉన్నాను. సరే స్వామి, మీ పాదాల మీద నేను పట్టుకుంటాను ఫస్ట్. అంటే నేను రాముని సేతు నిర్మించడానికి కాళ్ళతోనే నడిచి వెళ్ళాలి కాబట్టి కాళ్ళతో కుదరదు. సరే స్వామి, అయితే మీ యొక్క చేతుల్లో పట్టుకుంటాను. ఆ సేతు నిర్మించడానికి ప్రతి బండ నేను చేతి మీదనే తీసుకెళ్ళాలి కాబట్టి అది కూడా నేను అలో చేయను అంటే ఎక్కడ స్వామి, మరి మీ యొక్క హృదయంలో కూర్చుంటానంటే నో, అక్కడ వచ్చేసి నా అమ్మ సీతమ్మ మరియు రాజా రామచంద్ర స్వామి వారి యొక్క హృదయ కమలంలో నేను కొలువై ఉన్నాను, అక్కడ కూర్చోకూడదు, అక్కడ నేను కలవచేయను. మరి మీ భుజంలోకి వస్తాను స్వామి అంటే ఆల్రెడీ అక్కడ నా భుజంలో రామలక్ష్మణులు కూర్చొని ఉన్నారు కాబట్టి అక్కడ కూడా కుదరదు. మరి ఎక్కడ ఇంకా కుదరదు స్వామి, మీ శిరస్సు ఒకటే ఖాళీగా ఉంది, నేను అక్కడికి వచ్చేస్తున్నానని చెప్పేసి ఆ శని భగవానుడు పోయి అక్కడ కూర్చుండిపోతాడు. ఇంకా ఆంజనేయుడు పెద్ద పెద్ద బండలు తీసుకొచ్చి పెడుతుంటే ఫస్ట్ ఉండేది ఎవరు? శని భగవానుడు కదా, ఆయన తట్టుకోలేకపోతున్నాడు. ఒక్కొక్క బండ తీసుకొచ్చి వేస్తుంటే ఆ నొప్పి, ఆ యొక్క బరువు, ఆ యొక్క అవస్థను తట్టుకోలేకపోతున్నాడు. ఇంకా ఎలా చేయాలి రోధిస్తున్నాడు ఆ శనీశ్వరుడు. అయ్య బాబోయ్, ఏంది లాస్ట్కి నేను ఏంది ఇలా అవుతున్నాను, పెద్ద పెద్ద బండరాళ్ళంతా శిరస్సు మీద పెట్టేస్తున్నాడు అని చెప్పి ఇంకా 4 బండలు అంటే శనీశ్వరుడికి ఊపిరి ఆడట్లేదు. లాస్ట్కి దూకేసి, నాయనా మహానుభావ వదిలేసి, నేను తట్టుకోలేకపోతున్నాను, నీ యొక్క శక్తి అపారమైనది, నేను ఉండలేను, నేను వదిలిపెట్టేస్తున్నాను మహానుభావ అంటూ చేతులెసి ఒక్క పరుగున పరిగెత్తి వెళ్ళిపోయాడు శనీశ్వరుడు. హనుమంతుడు ముందర కుప్పిగంతులా. కాబట్టి నిర్మల భక్తితో నిశ్చల మనసుతో శ్రీరామనామాన్ని సదా సర్వకాల సర్వావస్థలు యందు రామ్ 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 అని జపించే వారి దగ్గరికి శనీశ్వరుడు కూడా రాడు. 2 క్షణాలు కూడా పట్టుకోలేడంటే చూడండి, 7:30 క్షణాలు ఉంటానన్నమాట, 2 క్షణాలు కూడా వదిలేసి వెళ్ళిపోయాడు. పరిపూర్ణమైన నమ్మకంతో శ్రీరామజపం చేస్తే కష్టాలన్నీ తొలగి విముక్తి పొందుతాం. సరే, ఈ రామనామం యొక్క గొప్ప లెక్క సంఖ్యగా చెప్తాను చూడండి. రామ రామ రామ, రా అంటే 2, మా అంటే 5, 2 × 5, 2 × 5, 2 × 5 = చేసి చూడండి 1000. అంటే 3 సార్లు రామ అని చెప్తే ఒక 1000 సార్లు నామని చెప్పినట్టు. సరే, దీనికి మనం ఎలా చెప్పడం జరిగింది? 2 × 5 = 10 ఇంటూ 2 మళ్ళీ అక్కడ ఏం చెప్పాను? 2 = 20 × 5 100 × 2 = 200.
ఇంటూ 5 = 1000. చూసారా, ఇక్కడ రామ అని చెప్తే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. సహస్రం అంటే 1000. అందుకే రామ 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 అని రోజుకి ఒక్కసారైనా జపించండి, 1000 సార్లు జపించినట్టు. 1,00,000 సార్లు సహస్రనామాలంతా చేయక్కర్లేదు. అందులోనూ ఇప్పుడు అయోధ్యలో ఇన్ని రోజులు మనము రామరాజ్యంలో ఉన్నామో మనకు తెలియదు. ఇప్పుడు అయోధ్యలో జనవరి 22వ తారీఖున ఆయన వచ్చి కూర్చుండిపోయారు కదా, రాజా రామచంద్ర స్వామి. ఇప్పుడు మనం రామరాజ్యంలో ఉన్నాం. రామా అని చెప్పండి, అక్కడ హనుమంతుడు వచ్చేస్తాడు, అనుగ్రహం ఇచ్చేస్తాడు. శని బాధ తొలగుతుంది. అక్కడ ఏం చెప్తున్నారు? శని బాధ వినాశాయ ఘోర సంతాపహారిణే కనకాలయ వాసాయ భూతనాదాయతే నమః. అద్భుతం. ఆయన దగ్గర ఏమడుగుతున్నాం? దేహి మే బుద్ధి వైశిష్ట్యం, దేహి మే నిత్య యవ్వనం, దేహి మే పరమానందం, దేవదేవ జగత్పతి. అంటే నవగ్రహాల్లో శని ఈశ్వర శబ్దం కలిగిన వాడు. ఆ ఈశ్వర శబ్దం కలిగిన వాడు కూడా రామ నామ శబ్దంతో ఉన్నటువంటి హనుమంతుడిని 2 గడియలు కూడా వేసుకోలేదంటే ఆ నామానికి ఎంత పవర్ ఉందో చూసుకోండి. విజయోస్తు.